వెల్కమ్ టు మై ఛానల్ ప్రణుషాను వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మేము మీకు thumbnail లో మెన్షన్ చేసినట్టు కదా, 12th పాస్ నుంచి మనకి కేవ్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి మనకి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్లో మీకు ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అంటే ఆఫీస్ వర్క్ ఇవన్నీ. సో ఈ యొక్క వీటి గురించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క స్టార్టింగ్ డేస్ నుంచి అప్లికేషన్ అనేది 9th జూలై అంటే ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల ఆగస్ట్ 8 వరకు మీకైతే అప్లికేషన్ ఫార్మాట్ అనేది తీసుకుంటారు. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేవి మీకు ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మర్చిపోకండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, సో ఈ యొక్క జాబ్ అనేది మనకి ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే కేవ్స్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వారు ఈ యొక్క జాబ్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ని ప్రాసెసింగ్ చేసే వాళ్ళు ఎవరంటే బీఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సో ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటంటే ముందుగా సో ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ మరియు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ హవల్దారి వర్క్ అవి. సో ఇదంతా టోటల్గా మీకు ఆఫీస్ వర్కే ఉంటుంది. సో వీటి యొక్క శాలరీస్ వచ్చేసి మీకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కేమో 29,200 నుంచి 9200, 300 వరకు ఉంటుంది. మళ్ళీ మిగతా అనదర్ అలవెన్సెస్ అనేవి కామన్. తర్వాత హెడ్ కానిస్టేబుల్కి మినిస్ట్రియల్కి వచ్చేసి మీకు 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు, అండ్ అదర్ అలవెన్సెస్ ఆర్ సేమ్. సో ఇంకా వేకెన్సీస్ వరకు అయితే మనం చూసుకుంటే సో ఈ యొక్క కేఫ్ అనేది సో అన్ని ఫోర్సెస్ కలిపి ఒక నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. సో ఇక్కడ బీఎస్ఎఫ్కి, సిఆర్పిఎఫ్కి, ఐటీబీపీకి, సిఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్కి, సో వీటన్నిటికి కలిపి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సపరేట్గా ఉన్నాయి అండ్ హెడ్ కానిస్టేబుల్ సపరేట్గా ఉన్నాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ మేము మీకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో ఇది టోటల్గా మనకి అరౌండ్ 1500 అండ్ చేంజ్ పోస్టులు అయితే ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్ కలిపి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఏజ్ అనేది ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అసలు దీనికి అప్లై చేయడానికి. సో యాక్చువల్గా ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏజ్ లిమిట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అప్లై సబ్జెక్ట్ పోస్ట్ విల్ బి బిట్వీన్ 18 to 25 years. అంటే మినిమం 18 years నుంచి 25 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. తర్వాత కేటగిరీ వైజ్గా మీకు ఏజ్ రిలాక్షన్ అనేది కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అండ్ అదర్. సో మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ చూడండి. సో ఇది 12th బేస్డ్ జాబ్స్ అనమాట, అంటే ఇంటర్మీడియట్ అయిపోవాలి. సో ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్. సో ఎవరెవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కుదురుతుంది. ఎవరైతే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆర్ ఇప్పుడే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి అదొకటి. సో తర్వాత దీని యొక్క ప్రాసెస్ ఏమిటి, అసలు అప్లికేషన్ ఫీ ఎలా, అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే 100 రూపీస్ అండి అందరికీ. సో ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి మాత్రం ఫ్రీ. సో వాళ్ళకి ఏం లేదు ఫీ. సో తర్వాత వచ్చేసి మీకు ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అసలు. ఈ ఎగ్జామ్ సెంటర్స్ మీకు వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళకి వచ్చేసేమో ఫస్ట్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసేమో గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ చంద్రాయణగుట్ట, హైదరాబాద్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. తర్వాత మనకి ఆంధ్ర వాళ్ళకి ఏమో ఎక్కడ ఇవ్వలేదు. సో మనకి తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇక్కడ గ్రూప్ సెంటర్స్ హైదరాబాద్, అంటే ఆంధ్ర వాళ్ళకి కూడా అక్కడే మ్యాక్సిమం అక్కడే పడే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఎగ్జామ్కి. నెక్స్ట్ దీని యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అసలు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఈ పోస్టులకు అనేది. సో దీనికి 3 ఫేజెస్ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ ఏమో ఫిజికల్ స్టాండర్డ్స్ పీఈటీ అండ్ పిఎస్టీ. సో తర్వాత సెకండ్ ఫేజ్ ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ థర్డ్ ఫేజ్ ఏమో స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్కి హైట్ ఎంత చూద్దాం. సో మెయిల్ క్యాండిడేట్స్కి ఏమో 165 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 77 అన్ఎక్స్పాండెడ్, ఎక్స్పాండెడ్ వచ్చేసి 82. తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్ తక్కువే ఉంటుంది ఇంకా హైట్, ఓకేనా. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్, వాళ్ళకి చెస్ట్ మాత్రం ఏం లేదు, ఓకే. నెక్స్ట్ తర్వాత అసలు ఫిజికల్ టెస్ట్లో ఎలా ఉంటుందనేది. ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ 1.6 km అంటే 1600 మీటర్లు. 1600 మీటర్లు రేస్ని 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. అండ్ ఫీమేల్కి వచ్చేసి 800 మీటర్స్ రేస్ని 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి, ఓకే. నెక్స్ట్ తర్వాత మీకు అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్. ఇది ఒకవేళ మీరు పీఈటీలో క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. హిందీ ఆర్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, క్లరికల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్. సో మీకు టోటల్గా 100 మార్క్స్ అనమాట. 100 మార్క్స్కి సో మీకు టైం 1 hour and 40 minutes ఉంటుంది మీకు 100 మార్క్స్కి. సో అంటే 1 hour 40 minutes అంటే 100 minutes అనమాట, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఏదర్ హిందీలోనే ఉంటుంది లేకపోతే ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఓకేనా. మనకి తెలుగు లాంగ్వేజ్లో మాత్రం ఉండదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎగ్జామినేషన్ యొక్క సెంటరు, డేటు, హాల్ టికెట్స్ ఇవన్నీ మీకు అఫీషియల్గా BSF వెబ్సైట్లోనే ఉంటాయని, అండ్ మీ యొక్క SMS మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి, మెయిల్కి ద్వారా పంపిస్తారని కూడా చెప్తారు, ఓకేనా. సో నెక్స్ట్ మీరు తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీంట్లో మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత కూడా మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఏంటంటే ఎవరైతే ASI స్టెనోగ్రాఫర్కి అయితే అప్లై చేశారో వాళ్ళు ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ టైం 50 minutes ఇంగ్లీష్ వర్డ్స్ని టైప్ చేయడం అనమాట, ఓకేనా. అండ్ స్కిల్ టెస్ట్ ఎవరైతే హెడ్ కానిస్టేబుల్కి అప్లై చేశారో వాళ్ళు కూడా ఇంగ్లీష్ టైపింగ్ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 25 words per minute ఆన్ కంప్యూటర్, ఓకేనా. ఆర్ హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు 35 minutes per minute అనేది కంప్యూటర్ మీద టైప్ చేయాలి. సో ఎవరైతే ఒక 10 minutesలో అనేది 10 minutes మీరు ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తారనే దాని మీద మీకు బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇది అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్, దీని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేవి మీకు ఇస్తారనమాట. సో ఎవరెవరైతే మీరు ఎలిజిబుల్ అనుకుంటున్నారో, సో ఎవరెవరైతే మనకి క్వాలిఫికేషన్ కూడా 12th పాస్ కాబట్టి సో మీరు జస్ట్ అప్లై చేసి ఒక అటెంప్ట్ అయినా వేయండి. ఎందుకంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. లక్లో మంచిగా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు కూడా మంచిగా రాసేసేసి మంచిగా ఆఫీస్ వర్క్ కాబట్టి సో మంచిగా రాయండి. ఎవరెవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో అప్లై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.